ఇప్పుడు మెదక్ సంబంధించిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ ఇంక్లూడింగ్ మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా. సో వీళ్ళంతా అదే బీఆర్ఎస్లో ఉండే అవకాశం ఉందా? సో నేను జ్యోతిష్యం చెప్పలేను, బట్ ఇప్పుడు ఎందుకంటే మీరే అన్నారు ముఖ్యమంత్రి గారిని అయితే కలిసి వచ్చారు. ఆ కలిసి రావడం వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా, బెదిరింపులు ఉన్నాయా, బ్లాక్ మెయిల్ ఉందా అనేది నాకున్నటువంటి సమాచారం. మీరే అన్నారు కదా కవిత ఎంటర్ అవుతుంటే హరీష్ రావు కోపం వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిండు అని అన్నారు. మరి ఇప్పుడు హరీష్ హోల్డ్లో ఉన్నట్ట నలుగురు అంటే ఆ జిల్లాకు మంత్రిగా పనిచేసినారు కాబట్టి వారి హోల్డ్లోనే వారి కంట్రోల్లోనే ఉంటారు అనేది నా ఉద్దేశం. అంటే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి పోనట్టే కదా ఆ లెక్కన. చూస్తారు కదా, 2 రోజులు అయితే తెలుస్తుంది కదా. ఎక్కువ రోజులు కూడా టైం అడుగుతలేరు వాళ్ళు. తొందర హరీష్ని వ్యతిరేకించి అడుగు బయటకు వేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు గేట్లు తీసిరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తానన్న తర్వాత ఎవరెడ్డి పోతారు అనేది ఎట్లా చెప్పొస్తారు. సో ఓవరాల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ పరిస్థితి బీఆర్ఎస్ విల్ బి ఎ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైతుంది అనేది మీరు చూస్తారు. జూన్ 30 కల్లా మీకు పార్టీ భవిష్యత్తే కనబడుతుంది. అట్లా ఇప్పటికే కనబడుతుంది. జూన్ 30 కల్లా అయిపోతుంది. జూన్ 4 రిజల్ట్ వస్తే జూన్ 30 కల్లా అయిపోతుంది. కేసీఆర్ అంత ఈజీగా అరే ఒక మూమెంట్ లో ఉన్నప్పుడు 0 నుంచి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా. చాలా దెబ్బలు తగిలినప్పుడు తీసుకురావాలి. నా కుటుంబ సభ్యులకు అన్యాయం అయిందని చెప్పాలా? ఏం చెప్పాలి ఇప్పుడు? సరే, తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సాధించినవని చెప్పి నీకు ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినావు. ఎవరిని పట్టించుకున్నావు నువ్వు? అధికారులతో మాట్లాడలే, ఎమ్మెల్యేలతో మాట్లాడలే, మంత్రుల్ని కలవలేదు. నువ్వు మోనార్క్ లాగా ఫీల్ అయిపోయినావు. ప్రజాస్వామ్య అర్థాన్ని నియంతృత్వం వైపు మలిచినావు. ఎట్లా కుదురుతుంది రగన్న? అట్లా తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని కొట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎందుకు లాభం? ఏం మూమెంట్ చేస్తారు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు? ఏమైనా కన్విన్స్ చేస్తారు ప్రజల్ని? 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ ఇచ్చుడు చేత కాలే మీకు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ప్రజలు? 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి కంపెనీలు నడిపేటోళ్ళు, గ్రానైట్ క్వారీలు తీసేటోళ్ళు, మందుల దుకాణాలు పెట్టేటోళ్ళు, వాళ్ళకి 100 కోట్లకి నువ్వు రాజ్యసభలు అమ్ముకుంటు మందు గోళీలు ఇచ్చేటోని కూడా ఇత్తి ఆఖరికి. ఎట్లా గిట్లా? మందు గోళీలు ఇచ్చడం కంటే శంకరమ్మ గొప్పది కదా, కనీసం ఎమ్మెల్సీ లేకపోతే ఎట్లా గిట్లా అయితే? ఇప్పుడు సామాజిక న్యాయం అన్నది గవర్నమెంట్ లో లేదన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? ఒకే వర్గం చెందిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఎట్లాగైతే ఒక కమ్యూనిటీ ఉందో ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉందన్న ఒక ఆరోపణ చాలా తీవ్రంగా వస్తుంది. పోయిన ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే తెలంగాణ సోషల్ కాంపోజిషన్ ఈ సంథింగ్ డిఫరెంట్ రగన్న. 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి దక్కాల్సిన ఏం దక్కలేవు. ఏదో కులగణన ఏతానంగానే సపోర్ట్లు కొట్టుడు, లేకపోతే కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయగానే సపోర్ట్లు కొట్టుడు కాదు. క్యాబినెట్లో వాట్ ఈజ్ యువర్ కాంపోజిషన్ చూడమన్నారు, ప్రజలకి అర్థమవుతుంది కదా. ఎంతమంది ఉండాలి? 55% బీసీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 55% మంత్రులకు అవకాశం ఇచ్చినరా ఇవ్వలేదా చూడు. చంద్రశేఖరరావు గారు చేసిన తప్పే రేవంత్ రెడ్డి గారు చేస్తురేమో అని అనిపిస్తుంది నాకు. ఎంతమంది ఉన్నారు మంత్రులు అక్కడ? అదొకసారి ఆలోచించాలి ప్రజలు. దళితుల పర్సెంటేజ్ ఎంత? దాదాపు 17-18% ఉంటారు దళితులు. వాళ్ళకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్ని, ఏ శాఖలు ఇచ్చిర్రు, ఎవరున్నారు అక్కడ? అందుకని పోయినసారి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అదే అడుగులలో రేవంత్ రెడ్డి గారు పోతున్నట్టు కనబడుతుంది తప్ప కొత్తగా ఏం కనబడుతుంది మీకు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం నడుస్తున్నదో మీలాంటి వాళ్ళ ఫోన్లో కూడా చాలా అన్ని విన్నారు, చాలాసార్లు చెప్పినాం. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ ప్రాసెస్ చేయొద్దని కోరుకుంటుంది. అంటే గత ప్రభుత్వంలో జరిగిన మొత్తం చూస్తున్నారు కదా మీరు. ప్రణీత్ రావు పోయి ప్రణీత్ రెడ్డి రావద్దని కోరుకుంటున్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు జరగొద్దని కోరుకుంటున్నా. అంటే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు కేసు? అంటే మీ సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చాలా మంది రిమాండ్ అవుతారు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ ఇస్ అన్ ఇల్లీగల్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అట్లా చేసి వ్యక్తుల ప్రైవేట్ జీవితానికి భంగం కలిగిస్తే దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, ఆ చేయమన్న వాళ్ళు, ఆ ఎక్విప్మెంట్ కొనిచ్చిన వాళ్ళు, కొన్నోళ్ళు, రూమ్ నడిపిన వాళ్ళు అందరు పోవాలి కదా రగన్న. ఒక్కరిని ఎట్లా బాధ్యత చేస్తావు? ఒక ఆఫీసర్, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న ఆఫీసరు ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్లు తెచ్చుకొని, రూములు తయారు చేసుకొని, సర్వర్లు పెట్టుకొని, వార్ రూమ్లు ఎట్లా పెట్టుకోగలుగుతాడు? ఖచ్చితంగా దాని వెనుకాల ఏదో ఉంటది. ఉన్నది ఎవరనేది తెలుసుకోవాలి. ఎంత పెద్ద కేసుగా దీన్ని చూడాలి మనం? అంటే దేశద్రోహమే కదా, దేశద్రోహమే కదా. నువ్వు నీకు వచ్చిన సమాచారాన్ని ఏం చేసినావు ఎవరికి తెలుసు? తెలియదు కదా. అందుకని 120B పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో చాలా రిమాండ్లు జరిగే అవకాశం ఉందా ఒకవేళ కరెక్ట్గా చేస్తే? అంటే నీవు పోలీసు అని, నేను పోలీసు అని, ఎందుకు రాబోయని ఎక్కడైనా పోలీసు వాళ్ళు రాజీ పడితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా ఈ చట్టం ఇదంతా. అంటే వాళ్ళు టెలిఫోన్ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చట్టాలు ఇవన్నీ పెట్టి ఇది విస్తృతమైనటువంటి స్థాయిలో ఉంది. పక్క రాష్ట్రాలలో కూడా కొంతమంది వీళ్ళు విన్నారు, ఇది మా దగ్గర ఆధారం ఉందంటే అప్పుడు సిబిఐ ఇంకెవరో వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు.
ఒకవేళ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగితే చాలా మంది పోతారు. ఇప్పుడు మీ బై ఎలక్షన్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున జరిగింది. మీ బై ఎలక్షన్ జరిగింది, మొత్తం విన్నారు. నేను చాలా సార్లు చెప్పాను, విన్నారు, ఫోన్లు మొత్తం వింటున్నారు. అదే కదా దురదృష్టం. దరిద్రం ఏంటంటే ప్రగతి భవన్ లో ఉన్న ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కూడా చేసి వినడం ఏంటంటే అంత గొప్ప తెలివికలు అన్నట్టు వాళ్ళ ఆఫీసర్స్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అట్లా. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. సో ఎంత మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? గెలిచొస్తా అన్న, ఎందుకన్నా ఇప్పుడు వేరే మాటలు ఎందుకు, గెలిచొస్తానేంత వరకు కన్ఫైన్ కండి. అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.